నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. పురుషుల్లో గత కొన్నేళ్లుగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఫర్టిలిటీ రేటు పడిపోవడం పెద్ద సమస్యగా మారింది. జీవనశైలి, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ వంటి కారణాలతో పాటు ఇప్పుడు మరో ప్రమాదకర అంశం బయటపడింది. తాజా అధ్యయనం ప్రకారం వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించే నియోనికోటినాయిడ్ పురుగు మందులు పురుషుల ఫర్టిలిటీపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతున్నాయి. 2005 నుంచి 2025 వరకు జరిగిన 21 రీసెర్చ్లను పరిశీలించినప్పుడు ఈ కెమికల్స్కు ప్రభావితమైన మగ జంతువుల్లో స్పెర్మ్ సంఖ్య తగ్గిపోయింది. స్పెర్మ్ కదలిక బలహీనపడింది. స్పెర్మ్ ఆకారం కూడా మారింది. వృషణాల టిష్యూకు నష్టం జరిగింది. ఈ కెమికల్స్ ఎక్కువగా పంటల్లోకి జీర్ణమైపోతాయి. దీంతో మనం తినే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఎంత కడిగినా మిగిలిపోయే కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తాయి. అమెరికాలో జరిగిన సర్వే ప్రకారం 3 సంవత్సరాల పైబడిన జనాభాలో దాదాపు 50% మంది శరీరంలో ఈ కెమికల్ ఆనవాళ్లు కనిపించాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో ఈ స్థాయి ఇంకా ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్త సుమయ్య ఇర్ఫాన్ ప్రకారం ఈ పురుగు మందుల ప్రభావంతో హార్మోన్ల అసమతుల్యత, టెస్టిస్లో నష్టం, స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతోంది. కాగా మరో పరిశోధకురాలు వెరోనికా జి సాంచెజ్ చెప్పిన వివరాల ప్రకారం మన భోజనంలో ఉన్న ఈ కెమికల్ అవశేషాలు నెమ్మదిగా ఫర్టిలిటీని తగ్గిస్తాయి అని చెప్పుకొచ్చారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ స్టడీ జంతువులపై జరిగినప్పటికీ జంతువులో స్పెర్మ్ తయారీ విధానం మనుషుల్లో కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఈ రసాయనాల ప్రభావం మనుషుల్లో కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ పురుగు మందులు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి స్పెర్మ్ కణాలు, డిఎన్ఏను దెబ్బతీస్తాయి. హార్మోన్ల నియంత్రణకు ఆటంకం కలుగుతుంది. వృషణ కణజాలానికి హాని జరుగుతుంది. దీంతో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. స్పెర్మ్ కదలిక మందగిస్తుంది. ఫర్టిలిటీ శాతం తగ్గుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.